సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో సారం ఉన్నప్పుడే చక్కగా ఉండేది. రైతు బంధుపై రైతన్న ఆవేదన. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు పంట పెట్టుబడికి టైం చొప్పున రైతు బంధు పడుతూ ఉండే, రంది లేకుండా పంటలు సాగు చేస్తూని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు వేస్తారో వెయ్యరో తెలుస్తలేదు. రైతు బంధు వస్తేనే వరి నాటు వేస్తా సారు అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేటానికి చెందిన దళిత రైతు లింగాల నరసయ్య ఆవేదన వెలిపించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్తో కలిసి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఒక శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో మధురానగర్ సమీపంలో మాజీ ఎంపీ వినోద్ తన వాహనాన్ని ఆపి వినోద్ను చూసిన దళిత రైతు నరసయ్యకు దగ్గరికి వచ్చి తన వ్యవసాయ పొలం చూడాలని కోరాడు. నరసయ్య కోరిక మేరకు పొలం వద్దకు వెళ్ళిన వినోద్ కుమార్ వ్యవసాయం ఎలా సాగుతుందని అడిగాడు. వడ్ల పైసలతో పొలం దున్ని విత్తనాలు తెచ్చి నారు పోసినా ఇప్పుడు వరి నాటుకు వచ్చింది. నాటు వేద్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు, నారు ముదిరిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు బంధు పైసలు వస్తాయని ఆశగా చూస్తున్నానని, 2 రోజులకోసారి బ్యాంకుకు వెళ్ళి ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసి వస్తున్నానని, ఇంతవరకు రైతు బంధు పైసలు పడతలేవని వాపోయారు. అందుకే నాటు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నానని చెప్పిన రైతు, కేసీఆర్ సార్ ఉన్న రోజులు 2 పంటల పెట్టుబడికి రంది లేకుండేదని, నాటు వేసే సమయానికి రైతు బంధు పైసలు పడుతుండేవి. కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతు బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని వివరించాడు. వినోద్ వెంట కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మెన్నె రాజనరసింహారావు, నాయకులు సంపదలు ఇద్దరున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.